దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు 22వ సంకీర్తన 4వ వచనం. మా పితరులు నీ యందు నమ్మికయుంచిరి, వారు నీ యందు నమ్మకయుంచగా నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీల మొరను విని వారిని ఆ బానిస జీవితం నుండి విడిపించుటకు, వారి శ్రమల నుండి వారిని తప్పించుటకు మోషేని ఏర్పరచుకొని ఎన్నో అద్భుతాలు ఫరో ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట జరిగించి ఆయన ఉన్నవాడు అని ప్రజలందరూ నమ్మేట్టుగా దేవుడు వారిని సంరక్షించారండి. దేవుడు ఇశ్రాయేలీలను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించారు. దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపిస్తూ ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి బయటికి వచ్చారు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వారితో ప్రయాణం చేస్తున్నారు. ఎర్ర సముద్రం ఫరో సైన్యాన్ని ప్రజలు జయించగలుగుటకు కారణం ఇశ్రాయేలీలు దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నారు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అనే మాటలో నమ్మిక ప్రాముఖ్యమైనది. అనుదినం దేవునితో నడుస్తున్నటువంటి మనము వేటిని నమ్ముతున్నాము? లోకపు మాటలను నమ్ముతున్నామా? కీడును కలిగించే మాటలను నమ్ముతున్నామా? లేదంటే విశ్వాసంతో దేవునిని నమ్ముతున్నామా? ఇప్పటి మన శ్రమలు విశ్వాసము ద్వారా తొలగించబడతాయి. ఆయనను నమ్మి దేవుని వైపే చూడగలిగితే బలమైన కార్యాలు మన జీవితంలో కూడా దేవుడు చేయగలరండి. బలహీనులైనటువంటి ఇశ్రాయేలీల పక్షాన దేవుడు బలమైన కార్యాలు జరిగించి వారిని ఆ ఐగుప్తు దాసత్వము నుండి, ఆ వేదనకరమైనటువంటి చెర నుండి విడిపించి వారికి విడుదలను కలిగించారు. మన జీవితంలో కూడా పాపము నుండి, శాపము నుండి, దోషముల ద్వారా కలిగినటువంటి మరణకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనల్ని విడిపించి ఆయన వాక్యంతో నడిపిస్తున్నారు కదా. మనము ఆయనను నమ్ముతూ ఆయన సన్నిధిని కలిగి ముందుకు కొనసాగించబడితే వరుస విజయాలతో దేవుడు మనల్ని నిలబెట్టగలరు. మనము ఆయన ఎడల నమ్మిక ఉంచగలిగితే అద్భుతాలు మన జీవితాల్లో దేవుడు జరిగించగలడు. ఆ దేవాది దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని బలపరుచునుగాక. ఆమేన్.